నిరాశ చెందుతూ ఉన్నారు. గెలిచిన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాలు కూడా ప్రధాన పార్టీలు చేస్తున్న పరిస్థితి. ఇక నందికొండ 9వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మహబూబ్ నగర్కు సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, మొత్తంగా చూస్తున్న మహబూబ్ నగర్లో ఫలితాలు ఎంతసేపట్లో రాబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? వంశీ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. కొద్దిగా ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా కొద్దిగా మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో రిజల్ట్ రాలేదు. కొన్ని ప్రాంతాలలో ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే ఫలితాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి కొల్లాపూర్ ప్రాంతంలో కొల్లాపూర్కు సంబంధించి కొల్లాపూర్కు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన వాళ్ళలో కాంగ్రెస్ 3 అభ్యర్థులు గెలుపు సాధించారు. దాంతో పాటు వనపర్తిలో కూడా ఒక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సందర్భం ఉంది. వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి బోని కొట్టాడని ప్లీజ్ కంటిన్యూ. వనపర్తి జిల్లా కొత్తకోటలో కూడా బీఆర్ఎస్ బోని కొట్టిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని చోట్ల గెలుపు పొందిన కూడా బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కొన్ని చోట్ల ముందంజలో ఉంది. ముఖ్యంగా భూత్పూర్కు సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్కు సంబంధింస్తే 3-4 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు సమాచారం వస్తున్నది. ఈ నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గంలో చూసుకుంటే కూడా 5కు సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లలో కూడా బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ పోటాపోటీగా వారి ఓట్ల లెక్కింపు అయితే సాగుతున్నది. 3 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు. ఇలా నాగర్ కర్నూలు జిల్లాతో పాటు చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా త్రిముఖ పోటీ సాగుతున్నది. ఓట్ల లెక్కింపుకు సమయానికి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఆలస్యం కావడంతో అభ్యర్థులు అక్కడ ఏజెంట్లు కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 4 గంటల వరకు పూర్తయ్యే ఈ ఓట్ల లెక్కింపు కానీ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. మన జిల్లా కేంద్రం చూసుకుంటే 480 మంది పోలీస్ సిబ్బంది, ఎన్నికల అధికారులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే ప్రశాంతంగా జరుగుతున్న క్రమంలో కానీ చాలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరో గంటలో మాత్రం మొదటి ఫలితాలకు సంబంధించిన అన్ని రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 11-11 రౌండ్లో గెలుపొంది అభ్యర్థుల రిజల్ట్ మాత్రం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది.